హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత నేను ఒక రెసిపీ చేశాను. స్టాప్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది చూడంగానే హల్వా లాగా ఉందనుకుంటున్నారా? కాదు, ఇది కొత్తగా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీని పేరు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాను. ముందుగా కొన్ని బీట్రూట్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో? తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత వచ్చే వాటర్తో మనం ఈరోజు రెసిపీ చేస్తున్నాము. చూసారా, వాటర్ అయితే సపరేట్ అయిపోయాయి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అదంతా చక్కగా కలిసేలాగా ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యానం పెట్టి దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి దానిలో మనకి సరిపడా బెల్లం, నేనైతే బెల్లం వేస్తున్నా, మీరు పంచదార అయినా ఏదైనా వేసుకోవచ్చు. అది కరిగేంత వరకు తిప్పేసి దానిలో కొద్దిగా గీ ఒక స్పూన్ వేయాలన్నమాట, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది కదా. తర్వాత వాటర్ మరిగాక దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న ఆ యొక్క మిశ్రమాన్ని దానిలో వేసేసి గడ్డలు కట్టుకోకుండా తిప్పుతానే ఉండాలి. చూసారా, హల్వా టైప్లో వచ్చేసింది. కానీ ఇది హల్వా అయితే కాదు, మీరే చెప్పాలి. చూసారా, జెల్లీ టైప్లో, ఒక జామ్ టైప్లో వచ్చేసింది. సూపర్ ఉంది. దానిలో ఒక లెమన్ కాస్త పుల్లగా ఉంటుంది. చాలా అయితే బాగుంటుంది. ఒక లెమన్ పిండేసి దానిలో వేసేసి చక్కగా అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న బాదము, జీడిపప్పు కూడా మనకి ఎంత అయితే అంత వేసుకొని చక్కగా తిప్పేసేయాలి. అంటే తినేటప్పుడు పలుకులుగా సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఒక ప్లేట్లో ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలో బాదం మళ్ళీ పలుకుల చక్కగా వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కూల్గా తినేయచ్చు. చూసారా, నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కట్ చేసి మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక 3 hours పెట్టాను. అంటే ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది. చూడండి, మన ఇష్టం, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. స్మూతీగా సూపర్ అయితే ఉంటుంది. ఇంతకీ ఇదేంటిది అనుకుంటున్నారా? బీట్రూట్ కరాచీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.